నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ మంగళగిరిలోని పవన్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ. బడ్జెట్ ను చూస్తుంటే ఇది రైతు శత్రు ప్రభుత్వం అని తేలిపోయిందని, అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్న కేసీఆర్. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కామ్ జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. కోనసీమ జిల్లా కాట్రేన్కోన మండలం గచ్చకాయ పోరా రైతులు మొగ తవ్వితే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. విశాఖలోని తాత ముత్తాతలు అందించిన ప్రకృతి సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని, కానీ వారసత్వ సంపదలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు పోలిశెట్టి. కోర్స్ పూర్తి కాకముందే బోర్డు తిప్పేసిన బైజూస్ IAS కోచింగ్ సెంటర్ ముందు బాధిత విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం హైదరాబాద్ నారాయణగూడలోని బైజూస్ IAS కోచింగ్ సెంటర్ కార్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2022-24 కోర్సు కోసం ఒక్కొక్కరి వద్ద 1,50,000 వసూలు చేసి రోడ్డుపై పడేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకున్న చైర్మన్ అంచే వచ్చేసి చైర్మన్ కమ్ CEO బైజూస్ రవీంద్రన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద బైజూస్. ఆయన ఎన్నిసార్లు అసలు ఆయన స్పందించడం లేదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు. మా స్టూడెంట్స్కి ఆయన తరఫున కాంపెన్సేషన్ అనేది మాకు కావాలి. కాంపెన్సేట్ ఎలా చేస్తారనేది మాకు తెలీదు. కాకపోతే మా స్టూడెంట్స్ అందరికి కూడా కాంపెన్సేషన్ కావాలి. మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం. లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వని పక్షాన ఇన్స్టిట్యూట్ అయినా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది లైఫ్స్తో మీరు ఎలా ఆడుకుంటారు? మీకు లైఫ్తో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మాత్రం బైజూస్ రవీంద్రన్ గారికి నేను వేస్తున్నాను, CEO ఆఫ్ ద బైజూస్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? మీరు డెఫినెట్గా స్పందించాల్సిందే. ఈ యొక్క హైదరాబాద్ అని కాదండి, హైదరాబాద్ కాదు, ఓవరాల్గా మన ఇండియాలో 6 స్టేట్స్లో ఉన్నాయి. ఇక్కడ కలకత్తాలో ఉంది, పంజాబ్లో ఉంది, కలకత్తా, పూణే, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్లో కూడా ఉంది. అందరి సిచ్యువేషన్ ఇదే. ఎన్ని వేల మంది కుటుంబాలతో ఆడుకుంటారు, ఎన్ని వేల మంది స్టూడెంట్ లైఫ్తో ఆడుకుంటారు మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ మంగళగిరిలోని పవన్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యాసంస్థల వివరాలను తెలియజేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో పవన్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వులు పువ్వులు కాశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులున్నవారు నిల్చోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80% మంది ఎమ్మెల్యేలు నిల్చున్నారు. రాజకీయ పోరాటం చేసిన అందరిపైన గత ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. ఇంకా ఎప్పటికీ బయటకు రాకూడదనుకున్నారు. ప్రజలు ఆలోచించి అందరినీ అసెంబ్లీకి పంపారని అన్నారు. జగన్ పాలనలో అందరూ బాధితులేనని చంద్రబాబు అన్నారు. ఇక్కడ నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు
ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం. కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు చంకలు గుద్దుకోవడం విడ్డూరంగా ఉందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతికి ఇవ్వబోయేది గ్రాంట్ కాదని, ప్రపంచ బ్యాంక్ అప్పు అని కేంద్ర ఆర్థిక మంత్రి సీఎం స్పష్టంగా చెబుతున్నప్పటికీ కొందరు రాష్ట్ర నాయకులు గ్రాంట్ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఉబ్బి తబ్బిబ్బు కావడం, శంకలు గుద్దుకోవడం చాలా విచిత్రంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. ఒకవైపేమో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అమరావతికి ఇస్తున్న 15,000 కోట్ల రూపాయలు ఇది గ్రాంట్ కాదు, ఇది అప్పు, ఇది ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అప్పు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఇది గ్రాంట్ అని చెప్పేసి ఉబ్బి తబ్బిబ్బై ఆనంద పారవశ్యంతో చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినందుకు చంకలు గుద్దుకుంటున్నారా? కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి, దుగరాజపట్నం ఓడరేవు గురించి, విశాఖ మెట్రో గురించి, విజయవాడ మెట్రో రైలు గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి, కాకినాడ పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ గురించి బడ్జెట్లో ఏమాత్రమో ప్రస్తావించకుండా ఉన్నందులకు వీళ్ళు సంకరు గుద్దుకుంటున్నారా? బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి నిధులు కేటాయించినందుక, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు కేటాయించినందుక, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, దొంగతనాలు, దేవాలయాలపై దాడులు, మహిళల మిస్సింగ్ కేసులు పెరిగిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా రాష్ట్రం మారిందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో రాజానగరం నియోజకవర్గాన్ని బ్లేడ్ బ్యాచ్లు అడ్డాగా చేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, దొంగతనాలు, ఆన్లైన్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్లు, దేవాలయాలపై దాడులు, మహిళలపై మిస్సింగ్ కేసులు చాలా అసాంఘిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు. పారాసిటమాల్ టాబ్లెట్, చాక్లెట్లు, బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష. యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది? అదేవిధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం గత ప్రభుత్వ హయాంలో రాజానగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొండ వచ్చినప్పుడు అక్కడికి మీటింగ్కి వచ్చిన వాళ్ళని 400 మంది బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి టీం అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు కూడా చేయడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ మధ్య ఏళ్లలో బంగారం దొంగతనాలు,
ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా పొలాల్లో రైతుల మోటార్లు, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలకు గురవుతున్నాయి అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ను చూస్తుంటే ఇది రైతు శత్రు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్నది ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గతంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది స్థానికంగానూ విదేశాల్లోనూ సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఇదే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ నైపుణ్యాల విశ్వవిద్యాలయంను స్థాపించి నడిపించాలని నిర్ణయించిందని భట్టి తెలిపారు. ఈ విశ్వవిద్యాలయంలో వివిధ పరిశ్రమలకు అవసరమైన 17 రకాల నైపుణ్యాలను నేర్పనున్నట్లు తెలిపారు. వీటిలో సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు ఉంటాయని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగీరుల ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈరోజు వారసత్వంగా అందుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు, పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవటం వారి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి, ప్రజా సంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వలన అటు ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే కాక సామాన్య ప్రజలు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన అభాగ్యులు, పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు. మా ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కామ్ జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. బాండ్లలో అక్రమాలు చూస్తే అలాంటి స్కామ్లు కూడా చేస్తారా అని అనిపించిందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా అధికారుల నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు. పొలిటికల్ వాళ్ళు చెప్పినా అధికారులు జాగ్రత్త పడాలి కదా. ఇప్పుడు సిస్టంలో ఏంది, చట్టాలు పార్లమెంట్లో అసెంబ్లీలో చేస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ మినిస్టర్లు జీవోలు ఇస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నెక్స్ట్ హెచ్ఓడీల నుంచి వాళ్ళు చూసుకొని చేయాలా. పొలిటీషియన్స్ చెప్పినంత మాత్రాన పొలిటీషియన్స్ 5 సంవత్సరాలకు వస్తుంటారు, పోతుంటారు. 5 సంవత్సరాలకు వస్తారు. ఏదైనా ప్రభుత్వంలో సీఎం ఎవరైతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో కూర్చున్నాడు, కదల్లా బయటికి. ఏంటంటే ఎవరైతే నాయకుడు ఉంటారో ఆ నాయకుడు ప్రజల మధ్య ఉండి ప్రజలతో మాట్లాడతా, అధికారులతో మాట్లాడతా, ప్రజలతో ఇంటరాక్షన్ అవుతుంటే ఉండవు. ఆయన కేవలం రూమ్లో కూర్చున్నాడు, కదల్లా బయటికి రాకపోయేళ్ళకే ఎవరి పార్టీకి వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దానికి అధికారులు చేశారు. అధికారులకు భయం,
పాపం అధికారులు ఏం చేస్తారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్కడ తీసిపోయి ఎక్కడ పడేస్తారనే భయంతో వాళ్ళు చేస్తారు. అల్టిమేట్గా మీరు చెప్పినట్టే, మీరు అడిగినట్టు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు చేసిన మొదటి తప్పు ఇది. విషయంలోనే వేరియేషన్ అంటే 9,000 స్క్వేర్ యార్డ్ ఉంటే దాన్ని 20,000 కింద చూపించారు. ప్రభుత్వంపై కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని టీడీపీ మహిళా నాయకురాలు అనంతలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జగన్పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 36 హత్యలు జరిగాయని, 300 మంది మహిళలు అత్యాచార యత్నం జరిగాయని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని అనేక అవాస్తవ ఆరోపణలు చేస్తున్న జగన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కుట్ర పథకాలు, కుట్రపూర్వకంగా విద్వేషం, కక్షపూరితంగా ప్రజల మీద రాక్షసత్వం, ప్రభుత్వం మీద రాక్షసత్వం చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హాస్యాస్పదంగా ఈరోజు పత్రిక కానీ ఛానల్ కానీ ఇష్టాసారంగా నాది అనే విధంగా నీకు నచ్చిన రాత, నీకు నచ్చిన మాటలు, నీకు నచ్చిన పదాలు వాడుతూ ఈరోజు విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు విచిత్ర వింత వేషాలతోని ఏ రోజు మా కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ ఎప్పుడు ధర్నా చేయలేదండి. ఏ రోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ రాష్ట్రం ఎంత ఇబ్బంది పడింది, నేను 5 ఏళ్ళు పరిపాలించి 20 ఏళ్ళు వెనక పంపించేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వింతగా విచిత్రంగా నిన్న ధర్నా చేయడం హాస్యాస్పదం అండి. నువ్వు పరిపాలించిన 5 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి, దాడులు జరిగాయి, మానభంగాలు జరిగాయి, డాక్టర్ సుధాకర్ని చంపేసి నడి రోడ్డు మీద ఎంతోమందిని. ఈరోజు విషపూరితమైన ఈరోజు నీ కోసం, నీ రాజకీయ స్వార్థం కోసం ఈరోజు నీ పేపర్లోనే నెల రోజులు 36 హత్యలు జరిగాయంట. ఆ 36 మంది ఎవరో మాకైతే తెలియదు. నువ్వు చెప్పు బాబు, పేర్లతోని ఫోన్ నెంబర్లతో నువ్వు ఇస్తే మేము పరామర్శించడానికి వెళ్తాం. విశాఖ అక్కయ్యపాలెంలోని లలితాపీఠంలో ఆషాఢమాసం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి కూరగాయలను అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారి పూజను ఆచరించడం వలన కలిగే పుణ్యఫలాలను తెలియజేశారు. శాకాంబరి అమ్మవారి అలంకరణతో బుధవారం నుంచి శుక్రవారం వరకు లలిత అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నట్లుగా తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారికి అలంకరణ చేసిన కూరగాయలను అన్నప్రసాద రూపంలో భక్తులకు వితరణ చేస్తున్నట్లుగా వెల్లడించారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు ఏలేటి వెంకట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భగవత్ భక్తులకు మనవి, మన విశాఖపట్నం శ్రీ కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి లలితాపీఠ ప్రాంతంలో ఉన్నటువంటి లలిత అమ్మవారి యొక్క దేవాలయంలో ఆషాఢమాసం మహాపర్వదినం సందర్భంగా నిన్నటి రోజున అమ్మవారికి శాకాంబరీదేవిగా అలంకారం చేయడం జరిగింది. అలాగే రేపటి రోజున శాకాంబరిగా అలంకారం చేసిన కూరలని కూడా అమ్మవారి యొక్క ప్రసాదం చేసి ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి భగవత్ భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా లలితా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క శాకాంబరీదేవి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా అమ్మవారి యొక్క శాకాంబరీదేవి ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రముఖ హోండా సంస్థ పవర్ ప్రొడక్ట్స్ ఆథరైజ్డ్ షోరూమ్ను విశాఖ దాబా గార్డెన్స్ వద్ద జ్యోతి థియేటర్ వెనుక రోడ్లో ప్రారంభించింది. అలోక్ ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఏర్పాటు చేసిన ఈ షోరూంలో పవర్ ప్రొడక్ట్స్కు సంబంధించినవి, గృహ వ్యాపార, వ్యవసాయ, ఫిషరీస్ రంగాల్లో కావలసిన జనరేటర్స్, కాంక్రీట్ పిక్చర్స్, స్ప్రే మిషన్స్, వ్యవసాయ పంపు సెట్లు అత్యంత నాణ్యమైన, అతి తక్కువ ధరల్లో ఇక్కడ లభిస్తాయని హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ సీఎం సుజుకి ఇవామా తెలిపారు. ఇక్కడ కొనుగోలు చేసిన ప్రతి ప్రోడక్టుకు తగిన గ్యారంటీ ఇస్తామని, అంతేకాకుండా డోర్ స్టెప్స్ సర్వీసింగ్ కూడా అందిస్తున్నామని వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి అలోక్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేశామని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ తిరుమల కుమార్, రీజనల్ మేనేజర్ ఆర్ శ్రీనివాసన్, ఏరియా మేనేజర్ శరత్ మోహన్, డీలర్ జిత్వాల్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, मेरा नाम इवामा है. First of all, I would like to thank long-time contribution for Honda business and congratulations for today's
opening for the new showroom. I'm very excited and glad to see such a nice showroom and the service facility. It's very good timing to open this new facility because Honda is now preparing many new products and many new action from this year. The purpose is to achieve a triple win. Win for customer, win for dealer, and win for Honda. So with this great facility, I would like to achieve a triple win, our goal together with this dealer and Honda. So I wish great success of this company for the future, further success and happiness. Thank you very much. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయ పోరా రైతులు మొగ తవ్వితే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. మొగ తవ్వితేనే మాకు జీవన ఉపాధి ఉంటుందంటూ మత్స్యకారులు ఆందోళన చేశారు. ఒకరు తవ్వొద్దని మానవ హక్కులు తవ్వాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ 2 మండలాల రైతులతో సమస్యలపై మాట్లాడారు. రైతులు మాత్రం మొగ తవ్వితే వేలాది ఎకరాల పంట నీట మునిగి నష్టం వాటిల్లుతుందని వాపోయారు. కాట్రేనికోన మండలం మరియు ఉప్పలగుప్తం మండలాల రైతులు ఎట్టి పరిస్థితుల్లోనే మొగ తవ్వరాదని డిమాండ్ చేశారు. మరోపక్క మొగ తవ్వడం ద్వారా మత్స్య సంపద పెరుగుతుందని తక్షణమే మొగను తొలగించాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తానని, ప్రస్తుతం ఆందోళన విరమించాలని కోరారు. తుఫాన్ వస్తే మత్స్యకారులు చనిపోతారు. అదే మామూలు ఎలక్షన్ వస్తే మత్స్యకారులు చనిపోతారు. ప్రతి దానికి ముందుంటారు, ప్రతిదానికి ముందుంటారు, అన్నీ ఉంటారు. కానీ వీళ్ళకి ఎక్కడికి దొక్కని పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి పెడుతున్నారు. ఇక్కడ అనకొత్తపల్లి గ్రామంలో కూడా అలాగే పాలవండి, పల్ల గ్రామం, బలుస్తుప్ప ఈ మొత్తం అందరికీ బాగుండటం వల్ల మత్స్యకారులు పెడుతున్నారు. దాన్ని దయచేసి ఈ యొక్క ప్రభుత్వం వారు మాకు ఆర్థిక సహాయం కాగా మీరందరూ కూడా సహాయం చేయవలసింది కోరుచున్నారు. గచ్చికాపోల పల్లం, శ్రీయానం, ఈ ఎనకొత్తపల్లి ఈ గ్రామాలన్నీ కూడా మత్స్యకారు గ్రామాలు. ఈ మత్స్యకారు గ్రామాలన్నీ కూడా రెక్కడితే కానీ డొక్కాడిని ప్రభుత్వం ఇప్పుడు వల వేసుకుంటేనే కానీ మాకు చేప పడ్డది అనుకో, ఆ చేపను మార్కెట్లో కట్టుకెళ్తే 100 రూపాయలు వస్తే ఆ కుటుంబాన్ని పెంచుకుంటే పోతేస్తాం మాది. అలాగని మేము రైతులని ఏమీ అంటలేదు, రైతు ఉండాలి. అలాగని మత్స్యకారు పోతుందో పడతారు. ఈ మొగ వల్ల రైతుకి ఇబ్బంది ఏంటి ఒకటి అండి, ఇది పాయింట్. ఇప్పుడు రైతుకి మొగ వల్ల అక్కడ ఉప్పు నీరు వచ్చేస్తుందంటే అడ్డట మనం తప్పు లేదు, దానికి మనం ఏమనం, దానికి మనం ఏమి సహకరిస్తాం, రైతుకే సహకరిస్తాం. ఎందుకంటే అంటే రైతు అన్నవాడు మన ప్రభుత్వంలో ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతు ఉంటేనే మనం బతుకుతాం. కాట్రేనికోన మండలం, ఉప్పలగుప్తం మండలం, ఈ మండలాలు రెండు, ఈ మండలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ కోనవరం డ్యామ్కి సంబంధించినటువంటి మొగ ఉంది ఎప్పటి నుంచో. ఆ మొగ ఒక్కోసారి పడుతుంటే ఒక్కోసారి కప్పడిపోతుంది. కప్పడిపోయినప్పుడు రైతులంతా సంతోషిస్తున్నారు, పడినప్పుడు రైతులంతా బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ కాట్రేనికోన మండలంలో 7,000 ఎకరాలు భూమి ఇక్కడ సాగులో ఉండేది. 7,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు పర్ర అవతల కట్టిన, 5,000 ఎకరాలు ఏటుగట్టు యువతలు కట్టిన ఇక్కడ ఈ భూమిని సాగు చేసుకుంటూ రైతులు, దాంతోపాటు కొబ్బరి రైతులు కూడా సాగు విపరీతంగా సంవత్సరానికి వచ్చే 3 పంటలు కూడా పండించుకుని మరి అందరికీ కూడా మరి చేదోడు వాదోడుగా వారి యొక్క కుటుంబాలు పోషించుకుంటూ వాళ్ళు రైతాంగం మీద ఆధారపడేటువంటి కూలీల్ని, అదేవిధంగా దాని మీద వ్యవసాయం మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి కూడా ఆనందాలతో. ఆంధ్రాలో ఉన్న ఒకే ఒక్క సూర్య భగవాను దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ దేవాలయం. భక్తులు ప్రత్యక్ష దైవంగా, ఆరోగ్య ప్రదాతగా కొలిచే శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అమరావతి రైతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. రైతులు శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఆలయ అనివెట్టి మండపంలో హనుమాన్ చాలీసాను 108 సార్లు పారాయణ చేశారు. అమరావతి రైతులు మాట్లాడుతూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సభ్యులు గోండు జగపతి, బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణ, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రెడ్డి గిరిజశంకర్, రాయపల్లి అర్జున్, టీడీపీ నాయకులు పాల్గొన్నారని డిప్యూటీ కమిషనర్ మరియు ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు.
విశాఖలోని తాత ముత్తాతలు అందించిన ప్రకృతి సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని, కానీ వారసత్వ సంపదలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ముడిసర్లోవ పార్కులో హార్స్ రైడింగ్ కోసం నిర్మాణాలు చేపట్టారని, అదేవిధంగా సహజ సిద్ధమైన ఎర్రమట్టి దిబ్బలు కూడా విధ్వంసం చేశారని, చిల్లపేట చెరువును కాపాడితే ప్రజలకు మంచినీరు దొరుకుతుందని పనులు చేస్తున్న వారు అధికారులు అనుమతి ఇచ్చారని చెబుతున్నారని తెలియజేశారు. తక్షణం ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి తొట్లకొండ ప్రాంతాన్ని 12 ఎకరాలకు కుదించాలని సుమారు 600 కోట్ల రూపాయలు మింగేశారని తెలిపారు. రాణిసింగ్ మాట్లాడుతూ విశాఖలో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని, తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ కాపాడుకోవాలని అన్నారు. జియాలజిస్ట్ రాజారెడ్డి మాట్లాడుతూ ఎర్రమట్టి దిబ్బలపై ప్రభుత్వం ఒక కమిటీని వేసి వాటిని గుర్తించి పరిరక్షించాలని కోరారు. నీరు ఉండాలంటే మొక్క ఉండాలి, నీరు ఉండాలంటే భూమి ఉండాలి, నీరు ఉండాలంటే మంచి గాలి ఉండాలి, వర్షాలు కురాలి. కాబట్టి ఈ పంచభూతాల గురించి ఆయన చేస్తున్న కృషి అంటే ఆ పంచభూతాలు దయ మన మీద ఉండాలనే ఉద్దేశంతో, అలాగే వాటర్ బాడీస్ని డెవలప్ చేయడానికి కానీ, అలాగే హెరిటేజ్ బచావ్ అంటే వారసత్వ సంపదని కాపాడడానికి, అంటే మన వారసత్వ సంపదను కాపాడుకుంటే మన పూర్వీకులు మనకు ఎలా బతకాలో నేర్పారు. కానీ మనం ఆ దారి తప్పి మనం అడ్డదారిలో వెళ్ళడం వల్ల మనకు ఏదైతే ప్రాణదానం చేస్తుందో వాటిని మనం నరుక్కుంటున్నాం. మన చెట్లను కానీ, ఇలాగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల్ని కానీ, ఇలాంటివన్నింటిని నాశనం చేసుకుంటున్నాం. అంటే కారణం ఏంటంటే మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీదో రాకపోతే డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ మన భావితరాలు, మన పిల్లలు, మన మునుమనవాళ్ళు, మన భావితరాలు ఎలా బతుకుతాయని మనం ఆలోచించడంలా. మన తాత ముత్తాతలు మంచి వాతావరణాన్ని మనకి ఇస్తే మనం విశాఖపట్నం కాలుష్య నిలయం అయిపోయింది. లక్కీగా పవన్ కళ్యాణ్ గారు నన్ను చెప్పారు నేను కాపాడుతానని. కానీ ఎంతోమంది వస్తుంటారు చెప్తుంటారు, కానీ కాపాడడం అంటే చాలా కష్టమైన పని, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి పెద్దలు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఫ్రాన్స్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ వార్తలు చూసి ఆయన కంగారు పడి ఏమవుతుందని చెప్పి అక్కడ దిగి డైరెక్ట్గా విశాఖపట్నం వచ్చారు. అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్లకుండా ఢిల్లీలో దిగి విశాఖపట్నం వచ్చారు. మళ్ళీ రేపు నాతో కాకినాడ మడాడోల గురించి, అలాగే ఎల్లుండు రాజధాని ప్రాంతం గురించి వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే ఈ విశాఖపట్నంలో ఉన్న వారసత్వ సంపదలు ఏంటి? ఒక వారసత్వ సంపద అంటే 100 ఏళ్ళు పైబడిన ఏదైనా సరే, ఒక కట్టడం కానీ, ఒక చెరువు కానీ, ఒక మొక్క కానీ, ఏదైనా సరే 100 ఏళ్ళు పైబడింది మన వారసత్వ సంపద కింద చూడాలి. అంతే తప్ప జాతీయ వారసత్వ సంపద లిస్టులో ఉందా లేదా అనేది కాదు. ముఖ్యంగా అటువంటివి చూస్తే మనకి ఇక్కడ చూడడానికి మనకు కొన్ని ఉజ్జాయింపు చూస్తే, ఇవాళ ఉదయం మేము సందర్శించింది ముడిసర్లోవా తిరిగి వచ్చాం. ముడిసర్లోవా క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన చెత్త వేశారు. అలాగే ముడిసర్లోవా క్యాచ్మెంట్ ఏరియాలో డెబ్రిస్ ఉంది. ఆ ముడిసర్లోవా ఏరియాలోనే గుర్రాల గురించి అని చెప్పి గతంలో విజయసాయిరెడ్డి గారి తాలూకా బంధు ఎవరో ఆయన పెట్టడానికి ట్రై చేశారు. అవన్నిటిని అడ్డుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST News.